కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఇంకా నాకిపోయింది, డగురిసి కూడా పోయింది. ఈ ఇజ్జా కొడుకులు సర్వనాశనం చేసి పెట్టారు. ఎలా సర్వనాశనం చేసి పెట్టారు? ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కనుక లేకపోతే పెన్షన్లు ఇచ్చేది ఎవడు? సరే, పెన్షన్ సంగతి పక్కన పెడితే ఓ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే 1000 రూపాయలు లంచం ఇవ్వాలి. బర్త్ సర్టిఫికేట్ కావాలంటే మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరగాలి. వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చిపోయారు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో రేషన్కి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం అయ్యేది. జగన్ బాబు వచ్చిన తర్వాత ఇంటింటికి వ్యాన్లో వచ్చి రేషన్ ఇచ్చి పోయేవాళ్ళు. అందరికీ తెలిసిన విషయమే ఇది. ఊరికి 2 వెహికల్స్, ప్రతి విలేజ్కి ప్రతి గ్రామానికి ఒక బండి వచ్చి రేషన్ వేసి పోయేవాడు. ఇప్పుడు ఎట్లా తెచ్చుకోవాలి? వీళ్ళందరినీ తీసేసి ఆ వెహికల్స్ డ్రైవర్లను తీసేసి, వార్డు మెంబర్లను తీసేసి, సచివాలయం స్టాఫ్ని తీసేసి ఆర్టీసీ బస్సు ఫ్రీగా నడుపుతాడంట. రాష్ట్రంలో అప్పులు ఉన్నాయంట. మళ్ళీ సిగ్గు లేకుండా ఇంకోటి కూడా అంటున్నాడు బొల్లిబాబు. ఏమంటున్నాడంటే విరాళాలు ఇవ్వాలంట ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు విరాళాలు ఇవ్వాలంట అన్న క్యాంటీన్ పెట్టడానికి. ట్రెజరీలో డబ్బులు లేవు, ప్రజలు విరాళాలు ఇస్తే బాగుంటుంది అని. సిగ్గు లేదు కొంచెం కూడా. ట్రెజరీలో డబ్బులు లేవన్న సంగతి ముందు తెలీదా? తెలుసు. కానీ పదవులు కావాలి. పదవులుంటే కేసులన్నీ మాఫీ అయిపోతాయి, లేదా అలా పోస్ట్ పోన్ అయిపోతాయి. దొరికినంత దోచుకోవచ్చు. సరే, ఇది బొల్లిబాబు సంగతి పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఈ సన్నాసి, జగన్ గవర్నమెంట్లో ఎట్లాంటి ఘోరాలు జరిగినా సరే గొంతు దించుకొని కుక్కరసుంటూ అరిచిండు. నువ్వు ఏం పీకుతున్నావు జగన్ అని. 3 సంవత్సరాల అమ్మాయిని పాడు చేశారు. దిక్కు మొక్కు లేదు. నంద్యాల జిల్లాలో 3rd క్లాస్ అమ్మాయిని 8th క్లాస్ అబ్బాయిలు గ్యాంగ్ రేప్ చేసి కాలువలో పడేశారు. ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ అడిగితే సారు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ద ప్రాస్పెక్టర్ ఇస్ ద పోలీస్ అండ్ లా ఇస్ ద వాని పిండాకుడు, ఇలా మాట్లాడుతున్నాడు. ఇదే జగన్ గవర్నమెంట్లో జరుగుంటే ఊర కుక్క అరిచినట్టు అరిచేవాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి అనుకున్నా కూడా మాట్లాడడానికి ఛాన్స్ లేదు. బొల్లిబాబు అందుకు ఒప్పుకోడు. మీరు చూసుకుంటే సొంత బామర్దికి మంచి పదవి దిక్కు లేదు. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. బాలకృష్ణ గారు హిందూపూర్ నియోజకవర్గం నుంచి 2014 ఎమ్మెల్యే, 2019 ఎమ్మెల్యే, మొన్న కూడా ఎమ్మెల్యే, వరుసగా హ్యాట్రిక్ కొట్టాడు. ఒక్క మంత్రి పదవికి దిక్కు లేదు. అంటే ఏంటి అర్థం? బొల్లిబాబు దగ్గరికి ఇంచుమించుగా ఎవడైతే తెలివితేటలతో దగ్గరికి వెళ్తుంటాడో వాడు సర్వనాశనం అయిపోవాలి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ బతుకు కూడా ఇదే అవుతుంది. సర్వనాశనం బొల్లోడి దగ్గర ఉంటే.